అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. మరణాంతర జీవితం ఉందని ఎలా నిరూపించగలరు అన్న ప్రశ్నకు నేను చిన్న సమాధానం తెలియచేయాలనుకుంటున్నాను. ఇన్షాల్లా మరణాంతర జీవితం ఉంటుందని ఖచ్చితంగా చెప్పగలం. ఎలా అంటే ఖురాన్లో ఉంది కాబట్టి. ఖురాన్ చెప్పిన విషయాలు సైన్స్ పరంగా 80% కంటే ఎక్కువగా అధికంగా రుజువయ్యాయి. 1400 సంవత్సరాలకు పూర్వం చదవడం వ్రాయడం రాని ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎలాంటి పరిశోధనలు చేయకుండా చెప్పిన మాటలు ఈరోజు రుజువవుతున్నాయి. ఉదాహరణకు, ప్రళయ దినం దగ్గర పడినప్పుడు భూమిని దగ్గర చేయబడుతుంది అన్నారు. ఇది నిజం కాలేదా? ఆ రోజులలో నెలల తరబడి ప్రయాణం చేయవలసిన దూరాన్ని ఈరోజు కొన్ని గంటలలో చేరుకుంటున్నాం. వేల మైళ్ళ దూరంలో ఉన్న వారి నుండి సమాచారాన్ని క్షణాల్లో పొందుతున్నాం. ఈ ట్రైన్ ఫెసిలిటీ, ఏరోప్లేన్ ఫెసిలిటీస్ కారణంగా అతి తొందరగా ఎంత గమ్యాన్నైనా అతి తొందరగా చేరుకుంటున్నాం. ఈ ఫోన్స్, మొబైల్స్ వల్ల ఎన్ని వేల మైళ్ళ దూరంలో ఉన్న ఇన్ఫర్మేషన్ని కూడా క్షణాల్లో మనం తెలుసుకుంటున్నాం. ప్రతి ఇంట్లో సంగీతం వినిపిస్తుందన్నారు ఆయన ప్రవక్త వారు. ఆ రోజుల్లో విన్నవారు ఆశ్చర్యపోయారు. కానీ ఈ రోజుల్లో ఇంటర్నెట్ ద్వారా, టీవీ ద్వారా రుజువయ్యాయి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ఇప్పుడు ఖురాన్లోని కొన్ని వాక్యాలు చూద్దాం. ఖురాన్లోని 3వ సూర అలీ ఇమ్రాన్ 185వ వాక్యం. చివరికి ప్రతి మనిషి మరణిస్తాడు. మీరంతా మీ పూర్తి ప్రతిఫలాన్ని ప్రళయ దినం నాడు పొందుతారు. అక్కడ నరకాగ్ని నుండి కాపాడబడి స్వర్గంలో ప్రవేశపెట్టబడేవాడు మాత్రమే యథార్థానికి సఫలీకృతుడు. ఇక ఆ ప్రపంచం అది కేవలం మాయా వస్తువు మాత్రమే. ప్రతి మనిషి మరణిస్తాడన్న విషయం అందరికీ తెలిసిందే. మీరందరూ పూర్తి ప్రతిఫలాన్ని ప్రళయ దినం నాడు మాత్రమే పొందుతాము అంటే మరణాంతర జీవితం ఉందని ఇందులో అర్థమవుతుంది. ఈ మాయా ప్రపంచం కేవలం మాయా ప్రపంచం మాత్రమే, ఈ ఇహలోక జీవితం. ఖురాన్లోని 4వ సూర నిసా 40వ వాక్యం చూద్దాం. అల్లాహ్ ఎవరికి రవ్వంత అన్యాయం కూడా చేయడు. ఎవరైనా ఒక మంచి పని చేస్తే దాన్ని అల్లాహ్ రెండింతలు చేస్తాడు. ఇంకా తన తరపు నుండి పెద్ద ప్రతిఫలం కూడా ప్రసాదిస్తాడు. అల్లాహ్ తఆలా ఎవరికి రవ్వంత అన్యాయం కూడా చేయడు. తన తరపు నుంచి పెద్ద ప్రతిఫలం ప్రసాదిస్తాడు అంటే దాని అర్థం మనం ఎంత మంచి చేస్తే మనకంత జన్నత్ ప్రసాదిస్తాడనే కదా, మరణాంతర జీవితం ఉందని అర్థమవుతుంది. ఖురాన్లోని 4వ సూర నిసా 56వ వాక్యం చూద్దాం. మా ఆయత్ వాక్యాలను నిరాకరించిన వారిని మేము నిశ్చయంగా అగ్నిలో పడవేస్తాము. ఇంకా వారి శరీరం చర్మం కాలి కరిగిపోయినప్పుడల్లా దాని స్థానంలో మేము మరొక చర్మాన్ని సృష్టిస్తాము. వారు శిక్షను బాగా రుచి చూడాలని అల్లాహ్ సర్వశక్తిమంతుడు. తన నిర్ణయాలను అమలుపరిచే విజ్ఞాత ఆయనకు నిండుగా ఉంది. నరకం కూడా ఉందని క్లియర్గా తెలియజేస్తుంది ఖురాన్. ఈ వాక్యాలను నిరాకరించిన వారికి నిశ్చయంగా అగ్నిలో పరవేస్తారంట. ఈ ఖురాన్ను నిరాకరించకూడదు. అల్లాహ్ను విశ్వసించాలి, అల్లాహ్ ప్రవక్తల్ని విశ్వసించాలి, అల్లాహ్ పంపిన దైవ గ్రంథం ఖురాన్ను విశ్వసించాలి, అల్లాహ్ పంపిన దైవ దూతల్ని విశ్వసించాలి. తర్వాత ఇవన్నీ విశ్వసించిన వారు మరణాంతర జీవితాన్ని కూడా ఖచ్చితంగా తప్పకుండా నమ్ముతారు. ఇటువంటి వచనాలు ఖురాన్లో చాలా ఉన్నాయి. మరణాంతర జీవితం లేకుంటే పాపం పుణ్యం అనే మాటలకు అర్థమే ఉండదు. ఇప్పటి వరకు ఖురాన్ చెప్పిన విషయాలు 80% పైగా రుజువయ్యాయి. ఇంకా 20%లో మరణాంతర జీవితం, ప్రళయం, స్వర్గం, నరకం వంటివి ఉన్నాయి. మనిషి తన కంటికి కనిపించే భూమి గురించి కానీ, విశ్వం గురించి కానీ ఇంకా పూర్తిగా తెలుసుకోలేదు. సముద్ర జలాల్లో ఉన్న ప్రాణుల వివరాలు ఇంకా మనిషికి అంతుపట్టలేదు. ఇలాంటి అంతుపట్టని విషయాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో మరణాంతర జీవితం అనేది ఒకటి. ఏ ప్రాణిపైన ఖురాన్లోని 2వ సూర బకరా 286వ వాక్యం చూద్దాం. ఏ ప్రాణిపైన అల్లాహ్ దాని శక్తి సామర్థ్యాలకు మించిన బరువు బాధ్యతలను మోపడు. తాను సంపాదించిన పుణ్యానికి సత్ఫలితాన్ని, తాను కూడబెట్టిన పాపానికి దుష్ఫలితాన్ని ప్రతి వ్యక్తి అనుభవిస్తాడు. చేసిన పాపం ఊరికే పోదు అంటారు. చేసిన దానికి ప్రతిఫలం అనుభవిస్తావు అంటారు. ఇవన్నీ జరుగుతాయి. తీర్పు దినం ఎప్పుడు, ఎక్కడ అన్న ప్రశ్నకు సమాధానమే మరణాంతర జీవితం. ఎంతోమంది అమాయకుల ప్రాణాలతో చెలగాటమాడే వాళ్ళు ఉన్నారు. వారికి శిక్ష ఏమిటి?
హిట్లర్ 6 కోట్ల యూదులను హతమార్చాడు. అతనికి శిక్ష ఏమిటి? ఒక వ్యక్తిని చంపితే మరణశిక్ష వేస్తారు. 6 కోట్ల మందిని చంపిన వాడికి శిక్ష ఏమిటి? దేవుణ్ణి నమ్మడం అంటే ఆయన్ను ఆరాధిస్తే డబ్బు లభిస్తుంది, సుఖ సంతోషాలు వస్తాయి, అనారోగ్యం నుండి దూరంగా ఉంటాము అని నమ్మడం కాదు. దేవుడు ఉన్నాడు, ఆయన మమ్మల్ని గమనిస్తున్నాడు, తప్పు చేస్తే శిక్షిస్తాడు, మంచి చేస్తే దాని ఫలితాన్ని ఇస్తాడు అని నమ్మడమే నిజమైన భక్తి. జీవితాంతం దుర్మార్గాలు చేసిన వాడు ఇహలోకంలో దర్జాగా బతుకుతున్నాడు. కేవలం మరణమే అతనికి శిక్ష. మరి జీవితాంతం మంచి చేస్తూ అష్టకష్టాలు పడేవారికి ప్రతిఫలం ఎక్కడా? దేవుడు ఎవరికి అన్యాయం చేయను అంటున్నాడు. మంచి చేసేవారికి, చెడు చేసేవారికి పూర్తి న్యాయం జరిగే మరణాంతర జీవితంలోనే ఖురాన్ వచనాలు ఉన్నాయి. చాలా మరణాంతర జీవితం అనేది తప్పకుండా ఉంది. దీన్ని అందరూ నమ్మవలసిందే. ఒక తల్లి గర్భంలో ఉన్న పిండం అనుకుంటుంది, ఇదే ప్రపంచం, ఇంతకన్నా మించిన వేరే ప్రపంచం లేదు, ఈ గర్భంలో ఇదే శాశ్వతమైన ప్రపంచం అనుకుంటుంది. కానీ పుట్టిన తర్వాత తెలుస్తుంది ఇంకో ప్రపంచం ఉందని. అలాగే మనిషి ఇహలోకంలో, ఇక్కడ ఈ భూమి మీద కూడా ఇదే ప్రపంచం ఉంది, వేరే ప్రపంచం లేదు, పరలోకం లేదు అని అనుకుంటాడు. కానీ చనిపోయిన తర్వాత తెలుస్తుంది పరలోకం ఉందని. చనిపోయిన తర్వాత తెలిస్తే ఏం లాభం? పరలోకం ఉంది, స్వర్గ నరకాలు ఉన్నాయి అయ్యో అని చనిపోయిన తర్వాత తెలిస్తే ఎలాంటి లాభం లేదు. అందుకని బ్రతికుండగానే నమాజులు చేయండి, జకాతులు చేయండి, సత్కాలు ఇవ్వండి, రోజాలు ఉండండి, రోజుకు 5 పూట్ల నమాజ్ చేయండి, నీతిగా, నిజాయితీగా, న్యాయంగా, ధర్మంగా బ్రతకండి. హదీసులు కూడా చాలా తెలిసాయి. ప్రవక్త వారు స్వయంగా మెరాజ్ యాత్ర చేశారు. మెరాజ్ యాత్రలో స్వర్గ నరకాలను చూసి తన కళ్ళారా చూసి వచ్చారు. ప్రవక్త వారిని కూడా నమ్మమా మనం? ఎక్కువగా నరకాన్ని చూశాడు, స్వర్గాన్ని చూశారు, నరకంలో ఎక్కువగా ఆడవాళ్ళని చూశారు. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.